వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పోడూరు మండలం గోన్గుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంద్రమ్మ ఆవాస్ యోజన పథకం కింద 9 ఇళ్లు మంజూరయ్యాయని గొంగపల్లి సర్పంచ్ పెంటయ్య చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక లబ్ధిదారుడు నామల మల్లేశం ఇంటి దగ్గర అతనితో కూడా మాట్లాడటం జరిగింది. గొంగపల్లి సర్పంచ్ పెంటయ్య మాట్లాడుతూ కొన్ని ఇళ్లు కడుతున్నారు, ఒకటి బేస్మెంట్ లో ఉంది, కొంతమందికి బిల్లులు కూడా రాక పనులు ఆపేశారు అని తెలిపారు. ఒకదానికి అసలు ముగ్గులే వేయలేదని చెప్పారు. పొంగుపల్లి గ్రామ పంచాయతీ. నా పేరు సత్యం, పొంగుపల్లి సర్పంచ్. మాకు ఇందిరమ్మ ఇల్లు 9 మంజూరైనవి. 9 ఒకటి క్యాన్సల్ చేసాం కట్టలేకపోతే. ఇంకా 9 రన్నింగ్లు ఉన్నాయి. కొన్ని 9 4 ఇళ్ళు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 3 ఇళ్ళు ప్రాసెస్ ఇప్పుడు స్లాబ్ ఉన్నది, ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో ఎంతమందికి బిల్లులు వచ్చినాయి? అందరికి బిల్లు వచ్చినాయి. ఒక్కరికి మాత్రం ఇంకా ఇప్పుడు బేస్మెంట్ లేకుండా ఒక్కరికి మాత్రం ఆగింది బిల్లు. అంటే ఆయన పెద్ద బిల్లు వేసినాక ఫోటో కొట్టి ఆయన కూడా బిల్లు వచ్చేస్తుంది. బిల్లులు అంటే ఎంతవరకు వచ్చినాయి? అందరు కొంత ఇప్పుడు 4 లక్షల వరకు వచ్చినాయి ఒక్కొక్కరికి. ఒకటి అయిన వాళ్ళకు కాని వాళ్ళకు మాత్రం ఇప్పుడు కాని వాళ్ళకు ఒకటి పెండింగ్ ఉన్నది. అది ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక 2 రోజులు అయిపోతుంది. అది కూడా బిల్ అవుతుంది. జిల్లా గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, కట్టుకున్నాము. 2 బిల్లు వచ్చినాయి ఇప్పటి వరకు. 2 బిల్లు ఎన్ని వచ్చినాయి? లక్ష రూపాయలు వచ్చినాయి. 2 లక్షలు వచ్చినాయి. లక్షలు వచ్చినాయి. ఇంకా 3 బిల్లు వచ్చేందో అంటారు, కానీ బాగా కంప్లీట్ అయిన తర్వాత వస్తాయంటారు అంటారు. ఇంత లేట్ ఎందుకు చేసినాం మరి? కొంచెం లేట్ అయింది. మన ముందు పైసలు లేనందుకు లేట్ అయింది. ముందు మనం పెట్టుకున్న తర్వాతనే వచ్చేది. మనం పెట్టుకుంటేనే తర్వాత మనం కంప్లీట్ అయితేనే ఇల్లు బిల్లు వస్తుంది. మీ భార్య పేరు? భార్య పేరు నామాల మంగమ్మ. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం కట్టినావా? వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం ఏ సార్ వస్తున్నాడు కొలుచుకుంటున్నాం, ఆ మెజర్ ప్రకారమే మేము ఇల్లు కట్టుకున్నాం. ముక్కు ఏసారి వేసిపోయాడా? ఆయన వేసిండు. మన పిలుతు బియ్యం వేసినప్పుడు కూడా ఆయన వచ్చి పిల్లర్ టు పిల్లర్ కొలుచుకున్నాడు. ఆయన చెప్పిన మెజర్తో మాత్రమే కట్టినాం మేము. పైసలు మాత్రం ఏమన్నా అడిగిన ఎవరన్నా? ఎవరు అడగలేరు. ఇప్పటికైతే మమ్మల్ని ఎవరు అడగలేరు. కొన్ని జాగాల్లో పైసలు అడిగారు అని చెప్పి కూడా తెలుస్తుంది. మన దగ్గర అట్లేం లేదు. మీ పటవారి కానీ కావాలి సర్పంచ్ కానీ ఎవరు అడగలేరు. మమ్మల్ని అయితే ఎవరు అడగలేరు. నన్ను అయితే ఎవరు అడగలేదు ఇంతవరకు. నీ ఓన్ పైసలు పెట్టుకొని కట్టుకుంటున్నావు. బిల్లు తర్వాత వస్తుంది. 2 లక్షల రూపాయలు మాత్రం వచ్చింది. ఇంకో ఈ బిల్లు కూడా 3వ బిల్లు కూడా వస్తుంది అంటారు అన్నారు. మొన్న కొట్టుకపోయాడు సారు. ఎవరు? ఏ సార్ వచ్చి ఫోటో తీసుకొని పోయాడు. అది కూడా వస్తే 1 వారం రోజులు వస్తుందని చెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.